ఓం శాంతి 4/6/2024 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఇప్పుడు ఈ చీచి మురికి ప్రపంచానికి అగ్ని తగులుకుంటుంది. అందువలన శరీర సహితంగా మీరు నాది నాది అంటూ వచ్చిన దానినంతా మర్చిపోవాలి. దానిపైన మనస్సు లగ్నం చేయరాదు. ప్రశ్న: తండ్రి మీకు ఈ దుఃఖ ధామంపై ఎందుకు విరక్తిని కలిగిస్తారు? జవాబు: ఎందుకంటే మీరు శాంతి ధామము సుఖధామంలోకి వెళ్ళాలి. ఈ అశుద్ధమైన మురికి ప్రపంచంలో ఇప్పుడు ఉండేదే లేదు. ఆత్మ శరీరం నుండి వేరయ్యి ఇంటికి వెళ్తుంది అని మీకు తెలుసు. అందువలన ఇక ఈ శరీరాన్ని ఏం చూస్తారు? ఎవరి నామరూపాల వైపు కూడా మీ బుద్ధి వెళ్ళరాదు. అపవిత్ర ఆలోచనలు వచ్చిన పదవి భ్రష్టమైపోతుంది. ఓం శాంతి. శివబాబా తన పిల్లలైన ఆత్మలతో మాట్లాడతారు. ఆత్మయే వింటుంది. స్వయాన్ని ఆత్మ అని నిశ్చయం చేసుకోవాలి. అలా నిశ్చయం చేసుకొని అందరినీ తీసుకెళ్లేందుకు అనంతమైన తండ్రి వచ్చారు అని అందరికీ అర్థం చేయించాలి. వారు దుఃఖమునిచ్చే బంధనాల నుండి విడిపించి సుఖమునిచ్చే సంబంధంలోకి తీసుకెళ్తారు. సుఖాన్ని సంబంధము అని, దుఃఖాన్ని బంధనమని అంటారు. ఇప్పుడు ఇక్కడ ఎవ్వరి నామరూపాలు మొదలైన వాటిపైన మనస్సును ఉంచుకోకండి. ఇంటికి వెళ్ళేందుకు ఏర్పాటు చేసుకోవాలి. అనంతమైన తండ్రి ఆత్మలందరినీ తీసుకెళ్లేందుకు వచ్చారు. అందువలన ఇక్కడ ఉన్న వారెవరిపైన మనస్సు లగ్నం ఉంచుకోరాదు. ఇవన్నీ ఇక్కడున్న చీచి బంధనాలు. ఇప్పుడు మేము పవిత్రులమయ్యాము కనుక మా శరీరంపై ఎవ్వరూ అపవిత్ర ఆలోచనలతో చెయ్యి కూడా తాకరాదు అని మీరు భావిస్తారు. అటువంటి ఆలోచనలే తొలగిపోతాయి. పవిత్రులు అవ్వకుండా ఇంటికి తిరిగి వెళ్ళలేరు. పవిత్రంగా అవ్వకుంటే మళ్ళీ శిక్షలు అనుభవించవలసి వస్తుంది. ఇప్పుడున్న ఆత్మలన్నీ అపవిత్రంగా పాడైపోయి ఉన్నాయి. శరీరంతో అశుద్ధమైన పనులు చేస్తూ ఉన్నారు. చీచి దేహదారులపైన మనస్సు లగ్నమై ఉంది. తండ్రి వచ్చి మురికి ఆలోచనలను వదలండి అని చెప్తున్నారు. ఆత్మ శరీరం నుండి వేరై ఇంటికి వెళ్ళాలి. ఇది చాలా చీచి అశుద్ధమైన మురికి ప్రపంచం. ఇప్పుడు మనం ఇందులో ఉండరాదు. ఎవరినైనా చూడాలి అని కూడా అనిపించదు. ఇప్పుడు స్వర్గంలోకి తీసుకెళ్లేందుకు తండ్రి వచ్చారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి. పవిత్రులుగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చెయ్యండి. ఏ దేహదారి పైన మనస్సు లగ్నము చేయకండి. పూర్తిగా మమకారం తొలగిపోవాలి. స్త్రీ పురుషుల మధ్య ప్రేమ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకరి నుండి మరొకరు వేరు అవ్వలేరు. ఇప్పుడు స్వయాన్ని ఆత్మ, భాయి సోదరాత్మలుగా భావించాలి. అపవిత్ర ఆలోచనలు అస్సలు రారాదు. తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు, ఇది ఇప్పుడు వేశ్యాలయం. వికారాల కారణంగా మీరు ఆది మధ్యాంత్యాలు దుఃఖం పొందారు. తండ్రి దీనిపైన చాలా ఏవగింపు, అసహ్యం కలిగిస్తూ ఉన్నారు. ఇప్పుడు మీరు వెళ్ళేందుకు స్టీమర్లో, తండ్రి స్టీమర్లో కూర్చున్నారు. తండ్రి వద్దకు వెళ్తున్నాను అని ఆత్మ భావిస్తుంది. మొత్తం పాత ప్రపంచం అంతటిపైన వైరాగ్యం కలిగింది. ఈ చీచీ ప్రపంచం, నరకం, వేశ్యాలయంలో ఇప్పుడు మీరు ఉండేదే లేదు. అందువలన కామం అనే విషం కొరకు మురికి ఆలోచనలు రావడం చాలా నీచాతి నీచం. పదవి కూడా భ్రష్టమైపోతుంది. తండ్రి చెప్తున్నారు, నేను మిమ్ములను పుష్పాల ప్రపంచంలోకి, సుఖధామంలోకి తీసుకెళ్లేందుకు వచ్చాను. నేను మిమ్ములను ఈ వేశ్యాలయం నుండి వెలుపలికి తీసి శివాలయం, స్వర్గంలోకి తీసుకెళ్తాను. అందువలన ఇప్పుడు మీ బుద్ధి యోగము నూతన ప్రపంచంలో ఉండాలి. అనంతమైన తండ్రి మీకు చదివిస్తున్నారు అంటే ఎంత సంతోషం ఉండాలి. ఈ అనంతమైన సృష్టి చక్రం ఎలా తిరుగుతుందో మీ బుద్ధిలో ఉంది. సృష్టి చక్రం తెలుసుకోవడం ద్వారా అనగా స్వదర్శన చక్రధారులుగా అవ్వడం వలన ఈ 5 స్వరూపాలు మాటి మాటికి స్మృతి చేస్తూ ఉండేదాని ద్వారా చక్రవర్తి రాజులుగా అవుతారు. దేహధారులతో బుద్ధి యోగాన్ని జోడిస్తే పదవి భ్రష్టం అవుతుంది. ఏ దేహ సంబంధము గుర్తు రాకూడదు. ఇది దుఃఖ ప్రపంచం. ఇందులో ఉన్న వారంతా దుఃఖం ఇచ్చేవారే. తండ్రి మురికి ప్రపంచం నుండి అందరినీ తీసుకెళ్తారు. అందువలన మీ బుద్ధి యోగాన్ని మీ ఇంటితో జోడించండి. మనుషులు ముక్తికి తీసుకెళ్లేందుకు భక్తి చేస్తారు. ఆత్మలైన మీరు ఇక్కడ ఉండేది లేదు అని మీరు కూడా అంటారు. మనం ఈ చీచి శరీరాన్ని వదిలి మన ఇంటికి వెళ్తాం.
ఇది పాత చెప్పు శరీరం. తండ్రిని స్మృతి చేస్తూ చేస్తే శరీరం వదిలిపోతుంది. అంత్యకాలంలో తండ్రి తప్ప మరి ఏ ఇతర వస్తువు గుర్తు రాకూడదు. ఈ శరీరాన్ని కూడా ఇక్కడే వదిలేయాలి. శరీరం వెళ్ళిపోతే అన్నీ వెళ్ళిపోతాయి. దేహ సైతం ఉండేదంతా వెళ్ళిపోతుంది. నాది నాది అనుకునే దానినంతా మర్చిపోవాలి. ఈ చీచీ ప్రపంచానికి అగ్ని అంటుకోనున్నది. అందువలన వీటిపై ఇప్పుడు మనస్సు లీనం చేయరాదు. తండ్రి అంటున్నారు, మధురాతి మధురమైన పిల్లలు, నేను మీ కొరకు స్వర్గ స్థాపన చేస్తున్నా. అక్కడకు మీరే వెళ్ళి ఉంటారు. ఇప్పుడు మీ ముఖం అటువైపు తిరిగి ఉంది, స్వర్గం వైపు, ఇంటి వైపు. తండ్రిని, ఇంటిని, స్వర్గాన్ని స్మృతి చెయ్యండి. ఈ మూడింటిని. దుఃఖధామం పైన ఏవగింపు కలుగుతుంది. ఈ శరీరంపై కూడా అసహ్యం ఏర్పడుతుంది. వివాహం చేసుకునే అవసరం కూడా లేదు. వివాహం చేసుకుంటే శరీరాలపైన మనస్సు లగ్నం అవుతుంది. తండ్రి చెప్తున్నారు, ఈ పాత శరీరంపై ఏ మాత్రం ప్రేమ ఉంచకండి. ఇది వేశ్యాలయం. అందరూ పతితులుగానే ఉన్నారు. ఇది రావణ రాజ్యం. ఇక్కడ ఒక్క తండ్రితో తప్ప మరెవ్వరితోనూ మీ మనస్సును ఉంచుకోరాదు. తండ్రిని స్మృతి చేయకుంటే జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోవు. శిక్షలు కూడా చాలా కఠినంగా ఉంటాయి. పదవి కూడా భ్రష్టం అవుతుంది. అందువలన ఈ కలియుగ బంధనాలను ఎందుకు వదిలేయరాదు? బాబా ఈ అనంతమైన విషయాలను మానవులందరి కొరకు అర్థం చేయిస్తారు. రజో ప్రధాన సన్యాసులు ఉన్నప్పుడు ద్వాపరయుగంలో ప్రపంచం ఇంత అపవిత్రంగా లేదు. వారు అడవులలో ఉండేవారు. అందరికీ ఆకర్షణ కలిగేది. మనుషులు అక్కడికి వెళ్ళి వారికి భోజనం అందించి వచ్చేవారు. నిర్భయులుగా ఉండేవారు. మీరు కూడా నిర్భయులుగా అవ్వాలి. అందుకు చాలా విశాలమైన బుద్ధి కావాలి. తండ్రి వద్దకు వచ్చినప్పుడు పిల్లలకు చాలా సంతోషం ఉంటుంది. మేం బేహద్దు తండ్రి నుండి సుఖధామపు వారసత్వం తీసుకుంటున్నామని భావిస్తారు. ఇక్కడ అపారమైన దుఃఖం ఉంది. అనేకమైన మురికి జబ్బులు మొదలైనవి కూడా వస్తూ ఉంటాయి. తండ్రి గ్యారెంటీ ఇస్తున్నారు, దుఃఖము, జబ్బులు మొదలైన వాటి నామ రూపాలే లేని చోటుకు మిమ్మల్ని తీసుకెళ్తా. వారు అల్పకాలం కొరకు మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా చేస్తారు. ఇక్కడ మీరు ఎవరితోనైనా మనస్సు లగ్నం చేస్తే వత్తి చెప్తూ ఉన్నారు బాబా, స్త్రీ పురుష భావన ఆకర్షణ ఉంటే చాలా 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 శిక్షలు అనుభవించవలసి వస్తుంది. స్త్రీ పురుష ఆకర్షణ కూడా బాగున్నారనేది కూడా రాకూడదు. అది కూడా మహాపాపమే. ఈ విషయాలు స్వంత అన్నపైన చెల్లెలపైన ఎప్పుడైనా ఎవరికైనా వస్తుందా? వచ్చింది అంటే అంతకంటే చెడు ఏమీ లేదు. ఇంకా కుల కళంకితులు అంటారు కదా, ఇక్కడ కూడా అలాగ ఉంటే కుల కళంకితులే. ఇంకా అక్కడికంటే ఇంకా ఎక్కువ శిక్షలు పడతాయి. ఇక్కడ అన్నీ తెలుసుకున్న తర్వాత కూడా ఈ విషయాలన్నీ మీరు అర్థం చేయించండి. వారు 3 నిమిషాలు సైలెన్స్ అని అంటారు. కేవలము సైలెన్స్గా ఉంటే ఏమొస్తుంది? కేవలం సైలెన్స్గా, మనసులో ఏమి లేకుండా, ఏ భావన ఏమొస్తుంది అని అడగండి. వికర్మల వినాశనం కావడానికి తండ్రిని స్మృతి చెయ్యాలి అని వారికి అర్థం చేయించండి. ఈ సైలెన్స్ వరముని ఇచ్చేవారు ఒక్క తండ్రి మాత్రమే. వారిని స్మృతి చేయకుండా శాంతి ఎలా లభిస్తుంది? ఉండేదే వారి దగ్గర, ఉండేదే ఇంటిలో, శాంతిధామంలో తండ్రి శాంతి సాగరుడు. మరి వారిని స్మృతి చేస్తేనే వారసత్వం లభిస్తుంది. టీచర్లు కూడా చాలా పాఠాలు చదివించాల్సి ఉంది. మీరు లేచి నిలబడాలి. ఎవరు ఏమి అనరు. తండ్రి వారిగా అయినందున కడుపుకు కావలసినంత తప్పకుండా లభిస్తుంది. శరీర నిర్వహణ కొరకు చాలా లభిస్తుంది. వేదాంతి ఉంది కదా, వేదాంతి బెహన్ ఉంది, తాను పరీక్షలు వ్రాసింది. అందులో గీతా భగవంతుడు ఎవరు అనే పాయింట్ ఒకటి వచ్చింది. మామూలు లౌకిక చదువులో పరంపిత పరమాత్మ అని శివుడు అని ఆమె వ్రాస్తే ఆమెని పాస్ చేయలేదు, తప్పేశారు. కృష్ణుడు అని వ్రాసిన వారిని పాస్ చేశారు. వేదాంతి వాస్తవానికి సత్యం తెలిపింది, వేదాంతి బెహన్. కానీ వారికి తెలియని కారణంగా ఆమెను పాస్ చేయలేదు. నేను సత్యమే వ్రాసాను అని కొట్లాడాల్సి వచ్చింది. గీతా భగవంతుడు నిరాకార పరంపిత పరమాత్మయే. దేహదారి అయిన కృష్ణుడు భగవంతుడు కాదు అని వారితో వాదించాల్సి వచ్చింది. కానీ ఆమెకు ఈ ఆత్మిక సేవ చెయ్యాలి అనే మనస్సు ఉంది కావున ఆ చదువును వదిలేసింది.
ఇప్పుడు తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ శరీరం కూడా వదిలేసి సైలెన్స్ ప్రపంచంలోకి వెళ్ళాలి అని మీకు తెలుసు. స్మృతి చేయడం వలన ఆరోగ్యము ఐశ్వర్యము రెండు లభిస్తాయి. భారతదేశంలో శాంతి సంపదలు రెండు ఉండేవి కదా. ఈ విధంగా కుమారులైనా మీరు కూర్చొని అర్థం చేస్తే మిమ్మల్ని ఎవ్వరు ఏమీ అనరు. ఎవరైనా ఎదిరిస్తే మీరు నియమానుసారంగా పోట్లాడండి. పెద్ద పెద్ద ఆఫీసర్ల వద్దకు వెళ్ళండి, వారేం చేస్తారు? మీరేమి ఆకలితో మరణించరు, అరటి పండుతో పెరుగుతోనైనా రొట్టెలు తినొచ్చు. మానవులు పొట్ట కొరకు ఎన్ని పాపాలు చేస్తారు, తండ్రి వచ్చి పాపాత్ములను పుణ్యాత్ములుగా చేస్తారు. ఇందులో పాపాలు చేసే అసత్యం చెప్పే అవసరమే లేదు. మీరు 3/4 వంతు అంటే ముక్కాలు భాగం సుఖం, 1/4 అంటే కాలు భాగం దుఃఖం అనుభవిస్తారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, మధురమైన పిల్లలు, నన్ను స్మృతి చేస్తే మీ జన్మ జన్మాంతరాల పాపాలు భస్మం అయిపోతాయి. అందుకు వేరే ఇతర ఉపాయమే లేదు, నన్ను తలంపు చేయడం తప్ప. భక్తి మార్గంలో చాలా ఎదురు దెబ్బలు తింటారు. శివుడి పూజ ఇంటిలో కూర్చొని కూడా చేయవచ్చు, కానీ బయట నిర్మించిన శివాలయాలకు తప్పకుండా వెళ్తారు. ఇక్కడైతే మీకు తండ్రి లభించారు, మీరు చిత్రాలు ఉంచుకొని అవసరం లేదు. మీకు తండ్రిని గురించి తెలుసు, వారు మన అనంతమైన తండ్రి. పిల్లలకు స్వర్గ చక్రవర్తి పదవిని వారసత్వంగా ఇస్తున్నారు. మీరు తండ్రి నుండి వారసత్వం తీసుకునేందుకు ఇక్కడికి వస్తారు. ఇక్కడ శాస్త్రాలు మొదలైనవేవి చదివే అవసరం లేదు. కేవలము తండ్రిని స్మృతి చేయాలి. బాబా, ఇక మేం వచ్చేస్తున్నాము. మీరు ఇల్లు వదిలి ఎంత సమయమైంది? సుఖధామాన్ని వదిలి 63 జన్మలైంది. ఇంటిని వదిలి 5000 సంవత్సరాలైంది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, శాంతిధామము సుఖధామంలోకి పదండి. ఏ దుఃఖధామాన్ని, ఇప్పుడుండే దుఃఖధామాన్ని మర్చిపోండి. శాంతిధామము సుఖధామమును మాత్రమే స్మృతి చెయ్యండి. ఇక ఏ ఇతర కష్టము నేను ఇవ్వడం లేదు. శివబాబాకు ఏ శాస్త్రము మొదలైనవి చదివే అవసరం లేదు. ఈ బ్రహ్మ అయితే అన్నీ చదివాడు. మిమ్మల్ని ఇప్పుడు శివబాబా చదివిస్తున్నారు. ఈ బ్రహ్మ కూడా చదివించగలడు, కానీ సదా శివబాబా చదివిస్తున్నారు అనే భావించండి. చెప్పేది శివబాబానే. వారిని స్మృతి చేస్తేనే శివబాబాను వికర్మల వినాశనం అవుతాయి. మధ్యలో ఇతడు కూడా ఉన్నాడు. ఇప్పుడు సమయం చాలా తక్కువగా ఉంది, ఎక్కువ లేదు. అదృష్టంలో ఉండేదే లభిస్తుంది అనుకొని పురుషార్థం చేయకుండా ఉండకండి. పాఠశాలలో చదివే పురుషార్థం ప్రయత్నం చేస్తారు కదా, అక్కడ అదృష్టంలో ఉంటే చదువుతానులే అని చదవకుండా ఉంటారా? ఇక్కడ చదవకపోతే అక్కడ జన్మ జన్మాంతరాలు మీరు నౌకర్లు చాకర్లుగా ఉండాల్సి పడుతుంది. రాజ్య పదవి లభించదు. ఒకవేళ లభించిన త్రేతాలో చివరిలో కిరీటం పెడతారు. ముఖ్యమైన విషయం పవిత్రంగా ఈ ఇతరులను కూడా పవిత్రంగా చేయాలి. సత్యనారాయణ సత్యమైన కథను వినిపించాలి. ఇది చాలా సులభం. ఇద్దరు తండ్రులు ఉన్నారు. హద్దు తండ్రి ద్వారా హద్దు వారసత్వం. లౌకిక తండ్రికి ఎంత ఉంటే అంత పంచి ఇస్తాడు. ఇక్కడ బేహద్దు తండ్రి, విశ్వానికి అంటే బేహద్దు వారసత్వం, స్వర్గం ఇస్తున్నారు. అనంతమైన తండ్రిని స్మృతి చేస్తే ఇలా దేవతలుగా అవుతారు. కానీ అక్కడ కూడా ఉన్నత పదవి పొందడానికి చాలా మారణ హోమాలు జరుగుతాయి. చివరి ఇక్కడ లౌకిక ప్రపంచం గురించి చెప్తున్నారు బాబా. చివరిలో బాంబులు కూడా ఒకరికొకరు ఇచ్చిపుచ్చుకొని సహాయం చేసుకొని వినాశనానికి తోడ్పడతారు. ఒకప్పుడు ఈ ధర్మాలు ఏవీ లేవు. ఇప్పుడు ఇక మళ్ళీ ఉండవు ఇవన్నీ. మీరు రాజ్యం చేస్తారు కనుక మీ పైన మీరు దయ చూపించుకోవాలి. కనీస ఉన్నత పదవినైనా పొందాలి. కన్యలు 8 అణాలు కూడా సేవ కొరకిచ్చి ఒక ఇటుక మాది ఉంచండి బాబా అని అంటారు. సుధాముని కుచేలుడు ఉదాహరణ ఉంది కదా. పిడికడ అటుకులకు బదులు అతడికి మహల్లు లభించాయి. పేదవారి వద్ద ఉండేదే 8 అణాలు, కావున వారంతే ఇస్తారు. బాబా మేం పేదలము అంటారు. బ్రహ్మబాబా ఉన్నప్పటికీ అందరూ పేదవాళ్లలాగానే స్త్రీల దగ్గర అసలు డబ్బే ఉండేది కాదు. ఆ ఉండే కొంచెం అనాను అర్ధనాను అప్పుడు 3 పైసలు ఇలాగా బాబాకు పంపించేవారు. ఇప్పుడు పిల్లలైన మీరు సత్యమైన సంపాదన చేస్తున్నారు. ఇక్కడున్న వారందరిది అసత్య సంపాదన. బయట అంతా చేసే దాన పుణ్యాలన్నీ పాపాత్ములకే చేస్తున్నారు. అందువలన పుణ్యానికి బదులు పాపమే లభిస్తుంది. దానం ఇచ్చే వారిపై కూడా పాప భారం పడుతుంది. ఇలా చేస్తూ చేస్తూ అందరూ పాపాత్ములుగా అయిపోతారు. సత్యుగంలో మాత్రమే పుణ్యాత్ములు ఉంటారు. అది పుణ్యాత్ముల ప్రపంచం.
దానిని తండ్రే తయారు చేస్తారు. పాపాత్ములుగా తయారు చేసేది రావణుడు. అశుద్ధమైపోతారు. అశుద్ధమైన పనులు చెయ్యకండి అని తండ్రి చెప్తున్నారు. కొత్త ప్రపంచంలో మురికి ఉండదు. దాని పేరే స్వర్గం. మరి ఇంకేమిటి? స్వర్గం అంటూనే నోట్లో నీరు ఊరుతుంది. దేవతలు ఒకప్పుడు ఇక్కడ ఉండి వెళ్ళిపోయారు. అందుకే వారి జ్ఞాపక చిహ్నాలు ఉన్నాయి. ఆత్మ అవినాశి. అనేక మంది నటులు ఉన్నారు. ఎక్కడో అక్కడ కూర్చొని ఉంటారు కదా, అక్కడి నుండి పాత్ర చేసేందుకు వస్తారు. ఇప్పుడు కలియుగంలో ఎంతమంది మనుషులు ఉన్నారు? దేవీ దేవతల రాజ్యం ఇక్కడ లేనే లేదు. ఇది ఎవరికైనా అర్థం చేయించడం చాలా సులభం. ఇప్పుడు మళ్ళీ ఏక ధర్మ స్థాపన జరుగుతోంది. మిగిలిన ధర్మాలన్నీ సమాప్తం అయిపోతాయి. మీరు స్వర్గంలో ఉన్నప్పుడు ఏ ఇతర ధర్మాలు లేవు. చిత్రంలో రాముడికి బాణాలు చూపిస్తారు. అక్కడ బాణాలు మొదలైనవేవి ఉండవు. ఇది కూడా అర్థం చేసుకుంటారు. కల్పకృతం ఎవరు ఎంత సేవ చేశారో వారే ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు. ఎవరైతే చాలా సేవ చేస్తారో వారు తండ్రికి చాలా ప్రియం అనిపిస్తారు. లౌకిక తండ్రికి కూడా ఏ పిల్లలైతే బాగా చదువుతారో, తండ్రి చెప్పినట్టే నడుచుకుంటూ ఉంటారో అటువంటి పిల్లల పైన ఎక్స్ట్రా ప్రేమ ఉంటుంది. ఎవరైతే కొట్లాడుతూ తిట్టుకుంటూ తింటూ గడుపుతూ ఉంటారో వారిని ఎవ్వరూ ప్రేమించరు. సేవ చేసే వారి ఆ తండ్రికైనా ఈ తండ్రికైనా చాలా ప్రేమ అనిపిస్తుంది. లౌకిక తండ్రికి కూడా. ఒక కథ ఉంది. 2 పిల్లులు కొట్లాడుకున్నాయి. మధ్యలో వెన్నను కృష్ణుడు తినేశాడు. అంటే క్రిస్టియన్స్ అందరూ, అక్కడ రష్యా వాళ్ళు, ఇక్కడ అమెరికా వాళ్ళు, మూడో ప్రపంచ యుద్ధానికి అంటే యుద్ధానికి వాళ్ళిద్దరే కదా మెయిన్ తోడ్పడేది. అక్కడ కొన్ని దేశాలు, ఇక్కడ కొన్ని దేశాలు ఉంటాయి. మధ్యలో మనం అస్సలు తటస్థంగా ఉంటాము అంటున్నారు కాబట్టి వెన్న మనకే లభిస్తుంది. మొత్తం విశ్వరాజ్య అధికారము అనే వెన్న మీకు లభిస్తుంది. అందువలన ఇప్పుడు పొరపాట్లు చేయరాదు, అశుద్ధంగా అవ్వరాదు. వీటి వెంటపడి రాజ్య పదవి ఎందుకు పోగొట్టుకుంటారు? పోగొట్టుకోకండి. తండ్రి ఆదేశం లభిస్తుంది. పిల్లలు స్మృతి చేయకపోతే ఇంకా పాప భారం పెరుగుతూ ఉంటుంది. పాపాలే చేస్తూ ఉంటారు. చాలా శిక్షలు అనుభవించాల్సి వస్తుంది. లాస్ట్లో వెక్కి వెక్కి ఏడుస్తారు. 21 జన్మలకు చక్రవర్తి పదవి లభిస్తుంది. ఇందులో ఫెయిల్ అయితే చాలా ఏడుస్తారు. తండ్రి చెప్తున్నారు, తల్లిగారింటిని కానీ అత్తగారింటిని కానీ ఎవరిని స్మృతి చెయ్యరాదు. కేవలం భవిష్యత్తు నూతన ఇంటిని మాత్రమే స్మృతి చెయ్యాలి. తండ్రితో పాటు మన ఇంటితో పాటు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఎవరినైనా చూసి మోహితులై ఆకర్షింపబడరాదు. స్త్రీ పురుషుల ఆకర్షణ చాలా చాలా తప్పు. పుష్పాలుగా అవ్వాలి. దేవతలు పుష్పాలుగా ఉండేవారు, కలియుగంలో ముళ్ళుగా ఉండేవారు. ఇప్పుడు మీరు సంగమ యుగంలో పుష్పాలుగా అవుతున్నారు కనుక ఎవ్వరికి దుఃఖం ఇవ్వరాదు. ఇక్కడ అలా తయారైతే సత్యుగంలోకి వెళ్తారు. మంచిది. అచ్చా, మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, అంత్యకాలంలో ఒక్క తండ్రి తప్ప ఇతరులు ఎవ్వరూ గుర్తుకు రాకూడదు. బ్రహ్మ బాబాలో వచ్చి చెప్పినటువంటి మురళీలు, సాకార మురళీలు అప్పుడే చెప్పారు, ఎవ్వరూ గుర్తు రాకూడదు అంత్యకాలము అని. అంత్యకాలం ఇప్పుడు సంభవిస్తోంది కదా, ఎప్పుడు శరీరం వదులుతామో తెలియదు. అక్కడ టైం ఇంకా ఉన్నప్పుడే ఇలా చెప్పారు బాబా. మరి ఇప్పుడు టైమే లేదు. అందుకొరకు ఈ ప్రపంచంలో ఎవ్వరిపైన మనస్సును లగ్నము చెయ్యరాదు. చీచీ శరీరాన్ని ప్రేమించరాదు. కలియుగంలోని బంధనాలను తెంచివేయాలి. ఇక సెకండ్ పాయింట్, విశాల బుద్ధి కలవారిగా అయ్యి నిర్భయంగా ఉండండి. పుణ్యాత్ములుగా అయ్యేందుకు ఇప్పుడు ఏ పాపము చెయ్యరాదు. కడుపు కొరకు, కడుపు ఎంత తింటుంది, దాని కొరకు ఎందుకు అసత్యం చెప్తారు? అసత్యము చెప్పరాదు. మీ దగ్గర ఉండే పిడుకుడు అటుకులను కొంచాన్ని అయినా సరే, ఏదైనా డబ్బు కానీ బియ్యం కానీ పప్పు కానీ ఏదైనా సరే సఫలం చేసుకొని, అంటే సద్వినియోగం చేసుకోవడం అంటే బాబా కోసం, బాబా సేవ కొరకు ఇచ్చి సత్యమైన సంపాదన జమ చేసుకోవాలి. స్వయం పైన దయ చూపించుకోవాలి. అంతేకాని నేను బాబాకి ఇస్తే అది చాలా పాపం అవుతుంది. బాబాకి ఇవ్వడం లేదు. తెలివైనటువంటి వారు ఆలోచిస్తే అర్థమవుతుంది. బాబా ఏం చేసుకుంటారు? విశ్వానికి ఇచ్చేవాడు నిరాకారుడు.
ఎందుకు పెట్టిస్తున్నారు మన ద్వారా? ఎందుకు మన చాలా అదృష్టవంతులు ఆ సేవలో భాగస్వాములు అయ్యాము అంటే. ఏ సేవ అయినా ఎందుకంటే మనకు మార్కులు ఇవ్వడానికి, మనకు ఉన్నత పదవులు ఇవ్వడానికి ఊరికే ఇవ్వరు కదా, ఇక్కడ చేస్తేనే అక్కడ లభించేది. ఈ అవకాశం కలిగించారు అంటే కోటి 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 సార్లు బాబాకు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. వరదానము: పరమాత్మ ప్రేమ ద్వారా స్వయాన్ని లేక విశ్వాన్ని నిర్విఘ్నంగా చేసే తపస్వి మూర్తిభవ. ఒక్క పరమాత్మ ప్రేమలో ఉండడమే తపస్సు. ఈ తపస్సు యొక్క బలమే స్వయాన్ని మరియు విశ్వాన్ని సదా కొరకు నిర్విఘ్నంగా చేసేస్తుంది. నిర్విఘ్నంగా ఉండడము మరియు నిర్విఘ్నంగా చేయడమే మీ సత్యమైన సేవ. మీరు విఘ్నముక్తి కావాలి, ఇతరులలో ఉండే విఘ్నాలను కూడా తొలగించాలి. ఈ సేవ అనేక ప్రకారాల విఘ్నాల నుండి సర్వాత్మలను ముక్తులుగా చేస్తుంది. ఇటువంటి సేవాధారి పిల్లలు తపస్సు ఆధారంతో తండ్రి నుండి జీవన్ముక్తి యొక్క వరదానాన్ని తీసుకుని ఇతరులకు ఇప్పించేందుకు నిమిత్తులుగా అవుతారు. స్లోగన్: చెదిరిపోయిన స్నేహాన్ని సర్దుకొని ఒక్క తండ్రితో స్నేహం ఉంచుకుంటే శ్రమ నుండి విడుదలైపోతారు. చెదిరిపోయిన స్నేహము అంటే శరీరం నేను అనుకున్న తర్వాత అమ్మ, నాన్న, భర్త, భార్య, పిల్లలు, ఫ్రెండ్స్, ఇంకా ఎవరెవరెవరో ఉంటారు కదా, అన్ని చోట్ల మనము ప్రేమ పెట్టేస్తాం. అవన్నీ సర్దేసుకోండి, ఇంకెవ్వరూ లేదు. శరీరమే నేను కాదు కాబట్టి ఎవ్వరూ నా వారు కాదు. నేను ఆత్మ అంటే నాకు ఒక తండ్రితోనే ప్రేమ ఉంది. సర్వ సంబంధీకుడు తండ్రి. అప్పుడు తండ్రితో ప్రేమ ఉంటుంది, ఇంకా ఎలాంటి శ్రమ ఉండదు. తలంపు చేయడానికి కానీ, దివ్య గుణాలతో నడవడానికి కానీ, సేవ చేయడానికి కానీ, ఇక నాది నీది అనే భావనలు ఏమీ ఉండవు. అది బాబా చెప్తున్నారు. అవ్యక్త ఇషారా. కర్మయోగిగా కావటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. స్మృతి యొక్క విధి, మరి ధనం యొక్క వృద్ధి. ధనం వృద్ధి అంటే సంపాదన, అంటే శరీరంతో పనులు చేస్తారు. స్మృతి యొక్క పద్ధతి, ఒక బాబాను తలాంపు చేయడం. రెండు జత జతలో ఉండాలి. శరీరంతో పనులు చేసుకోండి, సంపాదించుకోండి. మనస్సు మాత్రము సంపాదన అంటే స్మృతి ద్వారా. వారినే కర్మయోగి అంటారు. ధనం వృద్ధి చేసుకునే దానిలో పడి యోగం యొక్క విధిని వదలకండి. పనుల్లో పడిపోతారు, తండ్రిని మర్చిపోతారు. అలా చేయకండి. లౌకిక స్థూల కర్మను కర్మయోగి స్థితిలోకి పరివర్తన చేసుకోండి. ఆ కర్మతో పాటు బాబా స్మృతి. ఏ కర్మ చేస్తున్నామో ఆ సమయంలో ఏ స్వరూపంతో బాబాను అనుకోవాలో అది చాలా బాగుంటుంది, ఈజీగా కూడా అవుతుంది. కేవలం ఉట్టి కర్మ చేసేవారు కాకండి, కర్మయోగిగా కండి. ఈశ్వరీయ సేవలో సదా నిమిత్త మాత్రము. ఎలా ఉండాలి ఇంటిలో? ఈశ్వరీయ సేవ ఇది. నిమిత్త మాత్రంగా ఉన్నా బాబా చెప్తున్నారు, బాబా చేయిస్తున్నారు, నేను కూడా చేయిస్తున్న ఈ మంత్రాన్ని కావచ్చు, లేక చేయించేవారు తండ్రి అనే స్మృతి యొక్క సంకల్పాన్ని గుర్తుంచుకోవాలి. చేయించే తండ్రిని ఎప్పుడూ మరువరాదు. ఇదియే కర్మయోగి స్థితి. దీని ద్వారా సదా నిర్మాణమే నిర్మాణం చేస్తూ ఉంటారు. ఓం శాంతి.